నేషనల్ క్రష్గా కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటున్న కన్నడ భామ రష్మిక మందాన ఆస్తుల విషయంలో తగ్గేదేలే అంటోంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం తన నికర ఆస్తుల విలువ 66 కోట్లుగా తేలింది. విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు, ఎన్నో రాష్ట్రాల్లో ఖరీదైన ఆస్తులు ఆమె పేరిట ఉన్నాయి. రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. భారత సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది కన్నడ కస్తూరి రష్మిక మందాన. నేషనల్ క్రష్గా కుర్రాళ్ల గుండెలను బరువెక్కించే ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా తన హవా కొనసాగిస్తోంది. గతేడాది చివర్లో పుష్ప 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక శ్రీవల్లి పాత్రలో గ్లామర్తో పాటు నటనలోనూ అదరగొట్టింది. ఈ ఏడాది ఆమెకు మరింత ప్రత్యేకమనే చెప్పాలి. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథాంశంగా తెరకెక్కిన చావాలో యేసుబాయ్ పాత్రలో మెరిసింది. విక్కీ కౌశల్తో సమానంగా నటనలో మెప్పించి ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మికకు ఇన్స్టాగ్రామ్లో 45 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అంటేనే ఫస్ట్ చాయిస్ రష్మికనే కనిపిస్తోంది. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి. వరుస అవకాశాలు, భారీ హిట్లతో రష్మిక ఆస్తులు కూడా బాగానే కూడబెడుతోందట. దేశంలోనే అత్యంత డిమాండ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ నేషనల్ క్రష్ ఆస్తుల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. రష్మిక వయసు ఇప్పుడు 28 ఏళ్లు. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ 66 కోట్లు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 నుండి 8 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. పుష్ప 2కి మాత్రం ఏకంగా 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సినిమాలే కాకుండా యాడ్స్, ఎండార్స్మెంట్స్, ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్లతో భారీగానే సంపాదిస్తోంది. పలు సంస్థలకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న రష్మిక ప్లమ్ వంటి బ్రాండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా 2 చేతులా ఆర్జిస్తోంది. రష్మికకు ప్రస్తుతం బెంగళూరులో 8 కోట్ల విలువ చేసే విలాసవంతమైన బంగ్లాతో పాటు హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నట్టు తెలుస్తోంది. హై ఎండ్ ఆటోమొబైల్స్ అభిమాని అయిన రష్మిక దగ్గర ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ కెట్రా, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక రష్మిక వ్యక్తిగత జీవితానికి వస్తే కిరిక్ పార్టీలో తన సహనటుడు రక్షిత్ శెట్టితో ఆమెకు ఎంగేజ్మెంట్ కాగా కొన్ని సమస్యలతో వారిద్దరూ 2018లో విడిపోయారు. ఆ తర్వాత చలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక కెరీర్ రైమ్ అంటూ దూసుకుపోతూనే ఉంది. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. డేటింగ్ గురించి అఫీషియల్గా చెప్పకపోయినా తరచూ విహారయాత్రలకు వెళ్లటం, జిమ్లో కలిసే వర్కౌట్లు చేయటంతో పాటు పండగలు, ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఈ జంట సందడి చేస్తూ ఉంటుంది. రష్మిక ప్రస్తుతం తెలుగులో కుబేరా మూవీలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కముల దర్శకుడు.